మన ఇంట్లో పాత న్యూస్ పేపర్లు ఉంటే వాటిని ఒక మూల పడేస్తాం. కానీ రాజస్థాన్లోని భరత్పూర్లో అస్నావర్కు చెందిన సుశీల ఆ పాత పేపర్లను ఉపయోగించి వివిధ రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. నెలకు 5 నుంచి 6 లక్షల రూపాయల విలువైన వస్తువులను విదేశాలకు సరఫరా చేస్తున్నారు. పాత వార్తాపత్రికలను ఉపయోగించి చేనేత మగ్గంపై ల్యాప్టాప్ బ్యాగులు, టోట్ బ్యాగులు, షాగున్ ఎన్వెలప్స్, ఆభరణాల బ్యాగులు, గిఫ్ట్ ప్యాక్ల వంటివి సుశీల తయారు చేస్తున్నారు. జీవితంలో ఎదురైన సమస్యలన్నింటినీ దాటుకొని చేనేత పని, టైలరింగ్, బ్లాక్ ప్రింటింగ్లో సుశీల శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత పాత న్యూస్ పేపర్లతో వస్తువులను తయారు చేసి జీవితంలో ఆర్థికంగా విజయం సాధించారు. ఈ ఉత్పత్తులు మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందాయి. అమెరికాలో కూడా సుశీల చేసిన వస్తువులకు మంచి డిమాండ్ ఉంది. తమ ఉత్పత్తుల ధర 50 రూపాయల నుంచి ప్రారంభమై 2500 రూపాయల వరకు ఉంటుందని సుశీల చెప్పారు. ఒంటరిగా ప్రారంభమైన సుశీలదేవి జీవితం నేడు 50 మంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.